భారత్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. హాకీలో 52 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై విజయం సాధించింది టీమిండియా. ఫుల్ బిలో జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను 3-2 తేడాతో ఓడించింది. 1972 ఒలింపిక్స్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్ లో ఇండియన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్, ఫార్వర్డ్ ప్లేయర్ అభిషేక్ లు అద్భుతమైన గోల్స్ సాధించారు. ఈ గెలుపుతో 10 పాయింట్లతో ఫుల్ బిలో భారత్ రెండవ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో బెల్జియం ఉంది. న్యూజిలాండ్ తో ఒలింపిక్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి విజయం సాధించిన భారత్ ఆ తర్వాత అర్జెంటీనాతో మ్యాచ్ డ్రా చేసుకొని బెల్జియంతో ఓడిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఇక బ్యాడ్మింటన్ విషయానికి వస్తే తనకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న మరో ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ ప్రణయ్ని ఓడించిన తర్వాత వరల్డ్ నెంబర్ 13 తైవానీస్ బ్యాడ్మింటన్ స్టార్ చౌటిన్ చెన్ తో తలపడిన లక్ష్య సేన్ 19-21, 21-15, 21-12 గేమ్ ను సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో సెమీఫైనల్స్ కు చేరుకున్నాడు లక్ష్య సేన్. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్ విభాగంలో సెమీఫైనల్స్ కు చేరుకున్న మొదటి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు 22 ఏళ్ల లక్ష్య సేన్. సెమీఫైనల్స్ కు చేరుకున్న లక్ష్య సేన్ మెడల్ పై కన్నేశాడు. ఇక ఒక్క విజయం సొంతం చేసుకుంటే లక్ష్య సేన్ కు మెడల్ పక్కా. ఇక ఆర్చరీ విషయానికి వస్తే మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో టీమిండియా బ్రాంజ్ మెడల్ ను మిస్ అయింది. అమెరికాతో జరిగిన ఈ గేమ్ లో ధీరజ్, అంకిత జోడీ 6-2తో ఓటమిని చూసింది. ఇక మెన్స్ స్కేట్ షూటింగ్ క్వాలిఫికేషన్ రౌండ్ లో అనంత్ జీత్ సింగ్ ఇండియన్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశారు. ఫస్ట్ 3 రౌండ్లలో 23, 22, 23 సాధించగా అమెరికన్ షూటర్ విన్సెంట్ హ్యాంకాంగ్ 25-25తో లీడ్ సొంతం చేసుకున్నారు. ఒక్క ఒలింపిక్స్ లో ఇండియన్ రోయింగ్ క్యాంపెయినింగ్ ముగిసినట్టే. బాలరాజ్ పన్వార్ 23వ స్థానంలో ఈవెంట్ పూర్తి చేశారు. గ్రూప్ డి లో 5వ స్థానంలో నిలిచిన పాన్వార్ ఈవెంట్ లో 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక జూడోలో తులికా మాన్ మొదటి రౌండ్ లోనే నాకౌట్ అయింది. ఉమెన్స్ ప్లస్ 78 kg ఈవెంట్ లో క్యూబాకు చెందిన ఇడలీజ్ ఆర్టిస్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పటికే బీజింగ్, రియో, టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ సొంతం చేసుకున్న ఆర్టిస్ 28 సెకండ్లోనే మాన్ పై విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సెయిలింగ్ విషయానికి వస్తే ఇండియన్ సైలర్స్ నేత్ర కుమనన్, విష్ణు శరవణ్ పారిస్ ఒలింపిక్స్ లో తమ జర్నీ స్టార్ట్ చేశారు. ఉమెన్స్ డింగీ రేస్ లో 6వ పొజిషన్ సొంతం చేసుకుంది కుమనన్. మరోపక్క పురుషుల డింగీ మొదటి రేస్ లో 10 స్థానం సొంతం చేసుకున్న శరవణ్ రెండవ రౌండ్ లో 34వ స్థానానికి చేరుకున్నారు. దీంతో మొత్తంగా 25వ స్థానంలో ఉన్నారు శరవణ్. ఇక ఫైనల్ గా అథ్లెటిక్స్ విషయానికి వస్తే మెన్స్ షాట్ పుట్ లో తాజిందర్, ఉమెన్స్ 5000 మీటర్స్ లో పారుల్ చౌదరి, అంకిత, ధ్యాన డిసప్పాయింట్ చేశారు. తాజిందర్ తన పూర్ షోతో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించగా అంకిత, ధ్యాన పూర్ రన్ తో ఫస్ట్ హిట్ లో చివరి స్థానానికి చేరింది. మరోపక్క పారుల్ బాగా పరిగెత్తినప్పటికీ క్వాలిఫై అవ్వలేక 14వ స్థానంలో నిలిచి మెడల్ రేస్ నుంచి తప్పుకుంది.